నేను అహష్వేరోషు రాజుని. నేను పారసీల దేశాన్ని పాలిస్తున్నాను. నాకు 127 సంస్థానాలు ఉన్నాయి. సంస్థానాలు ఉన్నాయి. నేను హామాను. నా పేరుకి అర్థం శబ్దం గందరగోళం. నేను అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. నాకు అందరూ వచ్చి నమస్కరిస్తారు. వచ్చి నమస్కరించు. నేను మనుషులకి నమస్కరించను, నా ప్రభువైన దేవుడికి నమస్కరిస్తాను. ఎస్తేర్ ఎస్తేర్ నమస్కారం. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు జరిగిన అవమానాన్ని మాట్లాడు. చనిపోయే యూదుల గురించి కూడా మాట్లాడాలి. 3 రోజులు ఉపవాసముతో ప్రార్థించాలి. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రమైన దేవుడా, నేను రాజు దగ్గరికి వెళ్తుండగా నువ్వు నాకు ధైర్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చిత్తము రాజా. అమ్మయ్య, దేవుడు నాకు ధైర్యము దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిత్తం ప్రభువా. ఏమిటి నీ కోరిక? రాజా, ఇక్కడ జరిగిపోతున్న అపాయంను మీరు విడిపించండి. హామాను, నువ్వు చేసిన ఒక్క విషయం కూడా నాకు నచ్చలేదు, కాబట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను. ప్రభునందు ఏస్తరు ఉన్న విశ్వాసము రాజుతో మాట్లాడటకు ఆమె ధైర్యం తన ప్రజలను కాపాడింది. మరణము విచారణకు బదులుగా అక్కడ విందు జరిగింది. యోధులు వేడుక చేసుకున్నారు. థ్యాంక్స్.
అడవిలకు రాజు వచ్చేస్తున్నారు రహో. ఇంతమంది ప్రజలు నిండిపోయారు. ఎవరు వస్తున్నారు? ఈ దారిలో నజరేయుడైన యేసయ్య వస్తున్నారు. అబ్బా, అంత పెద్ద రాయిని మోయాలి. నువ్వే చెప్పు. అవును. సరే పద. అమ్మా, భయపడకండి, జీసస్ ఇక్కడ లేడు. జీసస్ తిరిగి లేచాడు. నేనే జీసస్. ఏ క్లాస్ రెడీగా ఉంది? ప్రైమరీ బాయ్స్కి స్కిట్ లేదని చెప్పినా కదా. ప్రైమరీ బాయ్స్కి స్కిట్ లేదని చెప్పినాను కదా. జూనియర్సా? సరే, ప్రైమరీ బాయ్స్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ప్రైమరీ బాయ్స్